ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం ఈ రోజంటూ, ఈ గంటంటూ మొన్ననే ప్రకటించారు ట్రంప్ ఈరోజే ఫైనల్ సంతకాలు పెట్టబోతున్నామని. అఫ్‌కోర్స్ నెల రోజుల నుంచి ఆయన ప్రకటిస్తూ పోతూనే ఉన్నారు. కానీ అది కార్యరూపం దాల్చట్లే. బట్ ఈ నెల 19వ తేదీ ఫైనల్‌గా ఖచ్చితంగా సంతకాలు పెట్టబోతున్నాయి 2 దేశాలు శాంతి ఒప్పందం మీద అని చెప్పి కూడా వార్తలు వెలువడుతూ ఉన్నాయి. బట్ ఇరాన్ వరుసపెట్టి కండిషన్లు పెడుతూ ఉంది అని, మొదట విదేశాల్లో చిక్కుకున్న మా డబ్బులు రిలీజ్ చేస్తేనే మేము నెక్స్ట్ ఒక అడుగు చర్చలకైనా ఒప్పుకుంటామని చెప్పి ఇరాన్ అంటుంది అని వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికలు కూడా కథనాలు రాసుకుంటూ వచ్చాయి. అయితే శాంతి ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ లెబనాన్ మీద కూడా బీరూట్ మీద దాడులు చేయకూడదు, కానీ ఇరాన్ మాట తప్పి దాడులు చేస్తుంది, కాబట్టి మేము శాంతి చర్చలకు పాల్గొనము అని చెప్పి ఇరాన్ కూడా చెబితే ట్రంప్ లేదు రండి మేము ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాము అని చెప్పి ఇజ్రాయెల్ ప్రధానికి కాల్ చేశారని, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కాల్ చేసి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, పిచ్చోడివా, అది ఇది అని చెప్పి సీరియస్ అయ్యాడు ట్రంప్ అని కూడా అమెరికా పత్రికల్లే పతాక శీర్షికల్లో రాసుకుంటూ వచ్చాయి. మనం ఇవన్నీ చూసాం. ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరకపోవడానికి ఇజ్రాయెలే కారణము అని ట్రంప్ కూడా అసహనంలో ఉన్నారు అని. అయితే తాజాగా ట్రంప్ అఫీషియల్గా తానే చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అని అంటే, ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరగబోతుంది, ఎవరి మీద దాడులు చేసుకోకు, ఇజ్రాయెల్ కూడా బీరూట్ మీద అంటే లెబనాన్ మీద మీరు దాడులు చేయొద్దు, దాడులు చేశారంటే బాగోదు అని చెబుతూ ఇజ్రాయెల్ అమెరికా మీద కృతజ్ఞతతో ఉండాలి, మీ క్షేమం కోసమే మేము ఇంత కష్టపడుతూ ఉన్నాం, ఒకవేళ మీరు మాకు కృతజ్ఞతగా లేకపోయినా ఈ శాంతి చర్చలు చెడగొట్టినా, ఇంతకు ముందు కూడా త్రిట్టులో తప్పించుకున్నారు, ఇరాన్ను మేము ఎలాగోలా చర్చలకు ఒప్పించాము, జస్ట్ మిస్ అయిపోయారు, ఇరాన్ కనుక శాంతి చర్చల నుంచి పక్కగా తప్పుకొని వాళ్ళు కనుక మళ్ళీ వాళ్ళ అణుబాంబును తయారు చేసుకొని ఉంటే అది విజయవంతం అయిపోవడానికి వాళ్ళు ఎంతో దూరంలో లేరు, మేమే రకరకాలుగా ఆపుతున్నాం, ఒకవేళ అది విజయవంతమైందనుకో ఇరాన్ అంటే మేము అమెరికా కనుక తప్పుకుంటే అది విజయవంతం అయిపోతుంది, అదే జరిగితే కేవలం 2 గంటల్లో ఈ భూమి మీద ఇజ్రాయెల్ లేకుండా పోతుంది, ఇరాన్ను మేము ఆపుతూ ఉన్నాం, అడ్డకట్ట వేస్తున్నాం, వాళ్ళ దగ్గర అణు బాంబులు లేకుండా మేము ఎలాగోలా చేస్తాం, కానీ ఇజ్రాయెల్ గమ్మగా ఉండాలి, శాంతంగా ఉండాలి, కాదుకూడదని చెప్పి ఇలాగే రెచ్చగొట్టుకుంటూ పోతే మేము కనుక తప్పుకుంటే ఇరాన్ కనుక బలమైన ఆయుధాలు తయారు చేసుకుంటే అణుబాంబు లాంటివి ఇంకా 2 గంటల్లో ఇజ్రాయెల్ భూమి మీద ఎక్కడో చరిత్రను ఎక్కడో ఉండేదని చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి సైలెంట్ ఉంటే వాళ్ళకు మంచిది, అనవసరంగా రెచ్చగొట్టకండి మీరు అని చెప్పి ట్రంప్ చాలా కామెంట్ చేశారు. అంటే ఇజ్రాయెల్ మీద చాలా అసహనంగా ఉన్నట్టు ట్రంప్. ఒకవైపు అమెరికాకు తీవ్ర నష్టం, రాబోయే మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ట్రంప్కి చాలా కీలకం ఇప్పుడు ఇరాన్తో సంధి. ఇప్పుడు ఇరాన్ ఏమో ఏం చర్చ లేకుండా ఇటు ఇజ్రాయెల్ అమెరికా ఇద్దరు మూకుమ్మడిగా దాడులు చేసినా ఇంకా 5-6 ఏళ్ళైనా యుద్ధం చేయగలుగుతుంది అని చెప్పి అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతూ ఉన్నాయి. మరి మధ్యలో ఇంకా ఇజ్రాయెల్ ఖాళీకుండా కూడా లెబనాన్ మీద దాడులు చేసి ఇరాన్ వెళ్ళి మళ్ళీ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ ఎంత ట్రై చేసినా ఇరాన్లో ఉన్నటువంటి యురేనియాన్ని అయితే తీసుకోలేరు. ఒకవేళ ఇరాన్ కనుక వాళ్ళ అణుబాంబులు కనుక తయారు చేసుకుంటే ఇంకా మరి మొదట ముప్పు పొంచి ఉండేది ఇజ్రాయెల్కి అని అమెరికా అధ్యక్షుడి ఉద్దేశం కావచ్చు. అందుకే మాకు కృతజ్ఞతగా ఉండాలి మీరు, మేము తప్పుకుంటే 2 గంటల్లో మిమ్మల్ని ఇరాన్ భూమి మీద లేకుండా చేస్తుందని ట్రంప్ అఫీషియల్గానే కామెంట్ చేశారు.